మొదటిది, ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రతి విషయాన్ని పదే పదే ఉపయోగించండి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రతి విషయాన్ని పదే పదే ఉపయోగించండి. మీరు ఇంగ్లీష్ పదం నేర్చుకున్నా, వాక్య నిర్మాణం నేర్చుకున్నా, ఆ పదాన్ని గానీ, వాక్యాన్ని గానీ అవసరమైన చోటల్లా ఉపయోగించండి. అందువల్ల నేర్చుకున్న విషయాలు మర్చిపోకుండా ఉంటారు. అలాగే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. రెండవది, ఇంగ్లీష్‌లో మాట్లాడే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. నేను క్లాస్‌లో విద్యార్థులను ఏదైనా విషయాన్ని మాట్లాడమన్నప్పుడు ఒకళ్ళిద్దరు మినహాయించి ఎవరూ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అని అడిగితే ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్ అంతా నేర్చుకున్న తర్వాత మాట్లాడతామనో, తప్పులు దొర్లుతాయనో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని రకరకాల కారణాలు చెప్తారు. కానీ మనం అవకాశం వచ్చిన ప్రతిసారి మనం మాట్లాడడం వల్ల మనకు ఆత్మవిశ్వాసము పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. మనకు ఇప్పటిదాకా తెలిసిన ఇంగ్లీష్‌ను ఎలా